నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్సెస్ ఎమ్మెల్సీ కవిత నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేను, నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకుంటున్నావు అంటూ ఫైర్ అయ్యారు ఆయన. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడకపోతే బతుకమ్మే లేనట్లు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. ఓట్ల కోసం తండాలో తిరుగుతుంటే మీ కేసీఆర్ బిడ్డ సారాదందా చేస్తే ఏం కాదు, కానీ మేము సారా కాస్తే అరెస్టు చేస్తారా అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కూతురు కాబట్టే నీకింకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాము, ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదని విమర్శలు చేశారు. మేం కేసీఆర్ గారికి మంచి పేరు తెస్తుంటే నువ్వు ఆయన్ను మానసికంగా వేధిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. ఎవరిని సంతోష పెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు. నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని ఫైర్ అయ్యారు. నాకు ఒక వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది, నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా, అన్ని పైసలు నీకెక్కడివి అని మండిపడ్డారు. తండ్రి వయసున్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకొని జాగృతిలో చేరాలని అడిగి ఒప్పుకొని నాలాంటి వాళ్ల మీద ఆరోపణలు చేస్తున్నావని నిలదీశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.